జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా చెబుతున్నది ఒకటే ఒక మాట ఏంటంటే కనుక అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంతో అరెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళందరూ అమాయకులు అంటున్నారు. అసలు అమాయకులు ఎవరు? అసలు ఏంటంటే ఈ కథ వాళ్ళలో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో అమాయకులు ఎవరు, అన్యాయస్తులు ఎవరు అనుకోవాలంటారు? చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు, నిజమే అనుకోవచ్చు అంటారు? అది ఆంధ్ర ప్రజలకి నమస్కారాలు. అసలు అమాయకులు, న్యాయం, అన్యాయం అనేటువంటి స్లోగన్ ఇస్తున్నటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, జగన్ గారు కానీ ఎవరైనా సరే న్యాయానికి అన్యాయానికి డిఫరెన్స్ కొంచెం ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి సమాజాన్ని సందర్భంగా నేను కోరుకుంటున్నా. ప్రజలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే న్యాయం అంటే ఏంది, అన్యాయం అంటే ఏంది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. అక్రమంగా ఇసుక అమ్ముకుంటే అరెస్ట్ చేయటం అన్యాయము, మా పార్టీ తరఫున ఒక క్లారిటీ అని ఒక క్లారిటీ ఇవ్వండి. అక్రమంగా మద్యం అమ్ముకుంటే అరెస్ట్ చేస్తే అన్యాయం అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వండి. అక్రమంగా డోర్ డెలివరీ చేస్తే ఒక వ్యక్తిని చంపి అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి ఒక డోర్ డెలివరీ ఒక క్లారిటీ ఇవ్వండి మీ పార్టీ తరఫు నుంచి. లేదు, ఒక వ్యక్తి ఒక ఎన్నికల జరిగే సందర్భంలో 2-3 కారు వేసుకొని పోతే కర్ర తీసుకొని కన్నంలో ఎన్నికలు పెట్టినట్టు కారులో పొడుస్తూ ఉంటే అది అన్యాయం, అందుకని అక్రమంగా అన్యాయం చేసి అని చెప్పి ఇట్లా క్లారిటీకి ఇస్తే ప్రజలకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు, న్యాయం అన్యాయం ఏందా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ క్లారిటీ ఇచ్చి ప్రజల్ని మీరు ప్రజలకు కన్ఫ్యూజన్ పోగొట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎందుకని అంటారు? వాళ్ళనే సపోర్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు నెల్లూరు పర్యటన ఎందుకు చేశాడు అనుకోవాలంటారు? ఆయన ఎక్కడ పర్యటన చేసినా కూడా న్యాయం అనేది క్లారిటీ ముందు ఇచ్చి ఏ పర్యటన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆయన చెబుతుంది అదే, మా వైపునే న్యాయం ఉందంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే న్యాయం ఏది? అన్యాయంగా టీడీపీ ఆఫీసును పగలగొడటానికి పోయిన అన్యాయం అరెస్ట్ చేయడం అన్యాయమా? అదే అయితే ఇప్పుడు వైసీపీ ఆఫీస్ పగలగొడదాం పోయి అన్యాయంగా అయితే ఎవరు వాళ్ళు కూడా మాట్లాడుకున్నాను మనండి, వాళ్ళ దృష్టిలో న్యాయమే కదా. ఒకడు ఎవరు సొరకాయ కిషోర్ అనేవాడు ఒకడు కర్ర తీసుకుని కవర్లో ఉన్నాడు, పొడిచాడు, జగనే వస్తాడు పొడుద్దాం మనం కూడా కర్ర తీసుకొని మేలకుండా ఇరుకోమనండి. న్యాయమే వాళ్ళ దృష్టి, వాళ్ళు చెప్తుంది న్యాయమనే కదా. మరి అన్యాయంగా ఒక అతన్ని దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వచ్చారు, అట్నే వాళ్ళని కూడా ఒకరిని చంపి డోర్ డెలివరీ చేద్దాం, మేలకుండా ఉండమనండి. వాళ్ళ దృష్టిలో న్యాయమేగా. ఆ న్యాయాలని మేము కూడా చేస్తాం, ఊరుకుంటారా? న్యాయం అన్యాయం అంటే క్లారిటీ ఏంది ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇవన్నీ న్యాయాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ అన్యాయం ఒక మాట అంటున్నారు, దానికి క్లారిటీ ఇవ్వకుండా అన్యాయం ఎట్లయింది? వాడు కర్ర తీసుకొని కారు అద్దాల్లోంచి లోపల కూర్చున్నాడు, పొడవటం అన్యాయమా? న్యాయమా? అక్రమంగా మద్యం అమ్ముకొని కోట్లు సంపాదించి ఎంతోమంది మానసికంగా చచ్చిపోయి తాగి చచ్చారు, శారీరకంగా వీక్ అయిపోయి ఉన్నారు, మరి కోట్లు వెనకేసుకున్నారు. మరి అది న్యాయమా? న్యాయమే చెప్పండి, మేము చేసింది న్యాయమని చెప్తే అప్పుడు జనం రేపు మిమ్మల్ని వచ్చినప్పుడు అవన్నీ చెప్పి బయటకు వస్తే నా కొడకల న్యాయం అన్యాయం ఎట్లా అంటారు? ప్రజలను అడవరు, విస్మించడం చాలా మంది చూశారు. నా కొడకల న్యాయం అన్యాయం అంటారు, జనం చెబుతారు. చంద్రబాబు ఇంకొకటి చెప్పాల్సిన పని లేదు, లేదా న్యాయబడ్డ చెప్పాల్సిన పని లేదు. అన్యాయం ఏంది? అసలు ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వివాదాస్పద వ్యాఖ్యలు. అసలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అన్ని మాటలు అన్నా, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అమాయకుడు అంటూ కితాబ్ ఇవ్వటం, ఆయన చంపడానికి టీడీపీ గొండలు ప్రయత్నించారని మాట్లాడటం ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి మేము కూడా మా వాళ్ళని పంపిస్తాం, మీ మీదకి చంపేయడానికి పంపిస్తాం అంటూ బెదిరింపు ధోరణి అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అది వాళ్ళు పంపించి మాత్రం వీళ్ళు పంపించడానికి చేత కదా. అది పంపించాలంటే న్యాయం ఎవరైనా క్లారిటీ ఇస్తే మీరు సొరకాయ కిషోర్ న్యాయం చేశాడు, అన్యాయంగా అరెస్ట్ చేశారు, న్యాయం ఏంది? కర్ర తీసుకొని పొడిచాడు కారులో ఉండాలని, సచ్చాడని, అది న్యాయమే చెప్పండి. మీకు కూడా పొడుస్తాం మిమ్మల్ని కూడా. న్యాయం మేలకుండా ఊరుకోండి, ప్రజలకు చెప్పండి టీడీపీలు కూడా మాకు న్యాయం చేశారని చెప్పండి. మీరు న్యాయం అంటున్నారు కదా, మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం. న్యాయం అంటే ఎవరికైనా న్యాయం ఒకటే ఉండాలిగా. పార్టీ పక్కన పెట్టేసేయండి, ఒక వ్యక్తిగతంగా తీసేయండి, ఒక ఇది తీసేయండి. కాబట్టి మాట్లాడేది బుద్ధి జ్ఞానంతో ఆలోచించి మాట్లాడేది. ఎవరు మాట్లాడినా ఎవరికి నోరు ఉందని చెప్పి మనోడని చెప్పి ఏది చేసినా వెనకేసుకొని రాకూడదు. అదే టీడీపీ తరఫున ఒక అతను ఒక చిన్న కార్యకర్త చిన్న మాట స్పెల్లింగ్ మాట్లాడితే తప్పు మాట్లాడటం చేసుకోవాలి ఆపరేషన్. చంద్రబాబు నాయుడు గారు అంటే అంత కంట్రోల్గా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. ఇటువంటి అసలు కంట్రోల్ లేదు, ఏం లేదు. ముఖ్యంగా చూస్తే కనుక వాళ్ళ రౌడీ మోకను ఉసిగొలుపుతున్నాడు ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు.
దాన్ని దౌర్జన్యాలు చేస్తున్నాడు, మా కార్యకర్తలని మాట్లాడడానికి లేకుండా ప్రశ్నించే ప్రతి గొంతుకుని అనగా తొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి తొక్కుతాడు, రౌడీలను తొక్కుతాడు, అనగ దొక్కుతాడు, గోండాలను అనగ దొక్కుతాడు, అవినీతి పరులను అనగ దొక్కుతాడు, న్యాయంగా ఉండేవాడిని సలాం కొడతాడు చంద్రబాబు గారు. అది చంద్రబాబు గారు నైజం. రౌడీని గంజాయి బ్యాచ్ని వెనకేసుకొని రాడు మీలాగా. నువ్వు తెనాలి అసలు వాడు ఏం కనకారం చేశాడని పోయాడు, ప్రతి ఒక్క జైలుకి ఏం కనకారం చేసి జైలుకి పోయేస్తున్నాడు ఈయన పరామర్శకి. జైలుకి వెళ్తున్నారంటే కనుక వాళ్ళ నాయకులు కదా, వెళ్ళి పరామర్శించడంలో తప్పే ఉందంటారు. పరామర్శించి బయటకు వచ్చి మరి మేలకుంటున్నాడా? సొక్కాలు దించుతాం, పోలీసులను పొడుస్తాం, వాళ్ళని పొడుస్తాం, మీ గవర్నమెంట్ మీద మా గవర్నమెంట్ మీ ఎంత చూస్తాం, ఎవడు అంత చూస్తా? ఇచ్చా నాకు అన్యాయం పనులు చేసి మళ్ళీ ఇంకా బెదిరింపులు అంటారు మీరు మాట్లాడేది. మగవాళ్ళకి మేము అన్యాయం చేయడానికి నిరూపించుకోండి, అప్పుడు అడగండి మమ్మల్ని ఎందుకు అన్యాయం చేశారు మేము నిజాయితీ పనులు అని. లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి మాకు అన్యాయం ఏంటి అట్ట? నిన్న చెవిరెడ్డి అంటున్నాడు కదా, నిన్న చెవిరెడ్డి కూడా బయటకు విచారణకు తీసుకెళ్లే సందర్భంలో ఆయన అంటున్నాడు కదా, పైనుంచి దేవుడు అంతా చూస్తున్నాడు, మీ అందరంతా దేవుడే తేలుతాడు, నన్ను అన్యాయంగా ఇరికిచ్చారు కేసులో అంటున్నారు కదా. మరి పైనుంచి దేవుడు చూడబట్టి అన్యాయాన్ని ఎదుర్కొన్నటువంటి శక్తి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో ప్రజలు కూర్చోబెట్టుకోగలిగారు దేవుడు దయవుని బట్టే. లేకపోతే ఇటువంటి రిచే పనులు సపోర్ట్ చేసేవాడైతే చంద్రబాబు నాయుడు గెలిచేవాడు కాదు. ప్రజలందరూ ప్రతి ఒక్కరికి ఇసుకెత్తిపోయింది 5 సంవత్సరాల్లోనే. 20-30 సంవత్సరాలు వెనక్కిపోయింది అభివృద్ధి ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఏం బగలు చేశారని చెప్పి ఈ మాట్లాడటం కాదు. నోరెత్తి మాట్లాడేటప్పుడు వైసీపీ పార్టీ తరఫున ఎవరైనా సరే ఫస్ట్ జగన్ కాడ నుంచి కార్యకర్త దాకా కూడా న్యాయం అన్యాయం అక్రమం అనే దానికి ఒక క్లారిటీ ఇచ్చి మాట్లాడి, లేకపోతే మటుకు వాళ్ళకి ఒక్కొక్కరికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకులు, చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. ఒక్కటి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలని చెప్పే సందర్భం తెలియజేస్తాం. మళ్ళీ అదే మాటలో అదే బెదిరింపు ధోరణి. ఈ నిన్న ఒక మాట అయితే అన్నారు ఆయన, చంద్రబాబు నాయుడు పగతోటి అరెస్ట్ చేస్తున్నారు అందరినీ, ఒక కథ రాసుకొని లిక్కర్ స్కామే జరగలేదు, దాన్ని ఒక కథ రాసుకొని ఆ కథ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు అందరినీ అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి అది కరెక్టే అనుకోవచ్చంటారా? అది కథే అనుకోవాలంటారా? కథ అయితే మొన్న 11 కోట్లు ఎట్లా దొరికినాయి? మరి వీళ్ళందరినీ లోపలేసి చూశారు కదా, మొత్తం 11 కోట్ల రూపాయలు డబ్బులు పట్టుకున్నారు కదా. ఎవరియో డబ్బులు దీంట్లో ఇరికిస్తున్నారు అంటున్నారు కదా. ఎవరియో డబ్బులు అయితే పోలీసులు అమాయకులు కాదు. కాబట్టి మీరు క్లారిటీగా మాట్లాడి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ముందు మా తరపు నుంచి న్యాయం అయితే ఎట్టుంటుంది. అసలు సుప్రీంకోర్టు అయినా చెప్పే ప్రజా సంబంధించిన న్యాయస్థానాలు అయినా సరే అవి సపరేట్గా ఉంటాయి అని ఎవరైనా ముందు ప్రజలకి వచ్చినప్పుడు జనమే చెబుతారు. మీకు చెప్పులతోటి కర్రలతోటి ఏది దొరికితే తీసుకుని జనమే చెబుతారు. 29లో మళ్ళీ నేనే వస్తాను, ఎస్పీలను కూడా వదిలిపెట్టను అంటున్నాడు. రమ్మనే కోరుకుంటున్నారు. పేరు వచ్చి క్లారిటీ ఇవ్వాలా. మా త్వరగా కిషోర్ కారణం పడితే అన్యాయం చేసాం, మా న్యాయం ఎట్లుంటుంది, ఇది మాకు న్యాయం అని చెప్పమానండి. మా నిక్కర్న స్కామ్ కేసులో ఎంతోమంది ప్రాణాలు పోయినా సరే మేము కోట్లు దోచుకున్నాం, ఇప్పుడు 10-12 కోట్ల రూపాయలు దొరికిందని చెప్పి ఇది న్యాయం మాకని చెప్పి ఇవ్వండి. ఆ మాట అని చెప్పి రోడ్డు మీద అడిగి పెట్టండి. మళ్ళీ ఎడకు పొమ్మనండి వాళ్ళని. జనమే తుక్కు కొట్టి చదువుతాం సరే పిచ్చినా కూడా జనం ఎంత క్లారిటీతో ఉన్నారు. 20 సంవత్సరాలు ఎన్నికపోయి ఉన్నారు జనం. ఆ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఒక్క అభివృద్ధి చేయలేదు, అన్ని స్కాములు చేసుకొని మేము మనగాను రుచి నీకు నువ్వు సర్టిఫికేట్ సరిపోద్దా? ఆ సర్టిఫికేట్ చదువు చెప్పిన పొంతులు హెడ్ మాస్టర్ ఇవ్వాలి సర్టిఫికేట్. నీకు ఓటేషన్ ప్రజలు ఇవ్వాలి సర్టిఫికేట్ ఇచ్చేసారు. నువ్వు పనికిరావని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నువ్వు మాట్లాడటం నీకు కరెక్ట్ కాదు. నువ్వు అభివృద్ధి జరుగుతుంది మేలకొని చూస్తూ చేత అయితే అభివృద్ధికి పాలు పంచుకొని చెప్పి ఇదిగో ఈ సలహా ఇట్లయితే మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందింది, ఇంకా 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయని చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతి ఒక్క అభివృద్ధిని అడ్డుకుంటా ప్రతి ఒక్క చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్నటి ఓటుతోటే బుద్ధి చెప్పారు. చేతలతోటి కాళ్ళతోటి కర్రలతోటి కూడా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను.